తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కీర్తిశేషులు పొనక ఆదిశేషిరెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతో నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల పలు సరుకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ప్రతి నెల పేదలకు పలు సరుకులు అందజేస్తుందని, వేసవికాలం వృద్ధులకు జాగ్రత్తలు పాటించాలని, అలాగే పొనక మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, వాట్షాప్ రాము, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, పీడి కరిముల్లా, కోట వెంకటేశ్వర్లు, నారాయణ, గోల్డ్ షాప్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. తీసుకొని ఇక్కడే ఉండండి. గ్రూప్ ఫోటో ఫోటో అందరూ వచ్చారా? ఇంకోటి నారాయణ ముందు వచ్చానా? అటు కర్మల గారికి వచ్చి ఓకే మాకు చెక్కమ్మా పెద్దమ్మా. అంటే లాస్ట్ వారంలో మనం ఈ ఒక పల సరుకులు ఇస్తుంటాం. పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 15 మందికి 18 రకాల పల సరుకుల్ని అందజేయటం జరుగుతుంది. 2వ ర్యాంకు అది ఆషామాష విషయం కాదు. గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, ఒంగోలు ఉంది, నెల్లూరు ఉంది, తిరుపతి ఉంది, చిత్తూరు ఉంది, ఎన్నో జిల్లాలు, పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి. కార్పొరేట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి ఏ సదుపాయాలు లేకుండా మనకు ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఎంతటి ఘన విజయం సాధించిన మన కుటుంబ సభ్యుడైన శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటూ ఇంకా ముందు నెంబర్ 1 స్థానానికి మనం ఎదగాలని, శ్రీ చైతన్యని అందరూ ఆదరించాలని, మనకు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.